ఇక్కడ 2 విషయాలు. ఒకటి మనం సమాధాన పడాలి, 2 సమాధాన పరచాలి. హల్లెలూయా! మకరియోస్ ఎప్పుడవుతాం మనం అంటే సమాధాన పడాలి, సమాధాన పరచాలి. హల్లెలూయా! చాలామందికి ఉన్న ఒక దుర్లక్షణం ఏంటంటే తెగేదాకా లాగుతుంటారు. ఏం చేస్తారండి? నువ్వు ఎంత బలమైనదైనా కూడా తెగేదాకా లాగితే ఏమవుద్దండి చెప్పండి? తెగిపోదు. అంటే దేవుని పిల్లలమైనప్పుడు మనకేముండాలంటే మనకు ఒక క్వాలిటీ, తెగేదాకా లాక్కూడదు. ప్రైజ్ ది లార్డ్. ఇంక నేను ఒక మాట చెప్తాను. జీవితంలో చాలా విషయాలు ఎట్లా ఉంటాయంటే సున్నితంగా ఉంటాయి. ఎట్లా ఉంటాయండి? సున్నితమైన ఉంటాయి. వెరీ సాఫ్ట్లీ మ్యాటర్స్. చాలా సున్నిత. భార్యాభర్తల అనుబంధం కావచ్చు, తల్లి పిల్లలకి మధ్యలో ఉన్న అనుబంధం కావచ్చు, సేవకుడికి విశ్వాసికి ఉన్న అనుబంధం కావచ్చు. ఇట్లాంటివన్నీ కూడా ఎట్లా ఉంటాయంటే చాలా సున్నితంగా ఉంటాయి. ఆమేన్. మీకు మీకు ఒక మాట నేను చెప్తాను. మీరు బాగా అర్థం చేసుకోవాలి. ఈరోజు యూట్యూబ్లో కూడా వాక్యం వింటున్న వాళ్ళు కూడా ఇది చాలా మంచి సబ్జెక్ట్ చెప్తున్నాను నేను. జేసీబీ ఎంతమందికి తెలుసా అండి? జేసీబీ తెలుసా మీకు? జేసీబీ అంటే ఫ్రక్లైన్, వ్యవసాయం పని చేసేదానికి అన్నిటికీ వాడతారు కదా. జేసీబీ ఉన్న స్పెషల్ ఏంటంటే జేసీబీ రాకముందు 1000 మంది చేసే పని ఒక్క జేసీబీ చేస్తుంది. ఎంత 1000 మంది చేసే పని ఒక్క జేసీబీ చేస్తుంది. అయితే జేసీబీకి రిపేర్ వచ్చినప్పుడు చూస్తే దాంట్లో ఉండేవన్నీ కూడా చిన్న చిన్న వైర్లు. చెప్పండి, చిన్న చిన్న వైర్లు అనండి. చిన్న చిన్న స్మాల్ వైర్స్ మేక్స్ బిగ్ వర్క్. చిన్న చిన్న వైర్లతోనే పెద్ద పెద్ద పనులు. ఆ చిన్న చిన్న వైర్లో ఉన్న కనెక్షన్ పోతే పెద్ద మెషిన్ కూడా ఏమవుద్ది? అది నేను చూశాను. అంటే రియల్గా నేను చూశాను. చిన్న చిన్న వైర్లతోని పెద్ద, ఆ చిన్న చిన్న వైర్లు కనెక్టివిటీ అనేది పెద్ద పని చేయటానికి మనమంతా చిన్న చిన్న వైర్లు. ఏ వైర్ తెగిపోయినా చెప్పండి ఒక సిస్టమ్ అనేది ఏమవుద్ది? దెబ్బతింటుంది. జేసీబీ మరి పని చేయదు. అంటే జేసీబీ పని చేయటానికి ఎలాగో చిన్న చిన్న వైర్లన్నీ కనెక్టివిటీని ఇచ్చి పని చేయిస్తాయో సంఘము అనేది కూడా చిన్న చిన్న వైర్లతో దేవుడు ఏం చేశాడు? కనెక్ట్ చేశాడు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి సంఘము అనేటప్పుడు, కుటుంబ వ్యవస్థ అనేటప్పుడు, సమాజం అనేటప్పుడు చాలా సున్నితమైన వ్యవహారాలు ఉంటాయి. ఎట్లా ఉంటాయండి? సున్నితమైన వ్యవహారాలు ఉంటాయి. ఈ సున్నితమైన వ్యవహారాలని మనం జాగ్రత్తగా కాపాడితే ఆ సున్నితమైన వ్యవహారాలతోనే దేవుని గొప్ప కార్యాలని మనం చూస్తాం. ఆమేన్.